హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, 2018 డిఎస్సికి సంబంధించి ఇంకా కోర్టు కేసులో పెండింగ్ ఉన్న కేసులు అంటే ఎస్ఏ తెలుగు ఇంకా లాంగ్వేజ్ పండిట్ ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. సో దాని గురించి చర్చిద్దాం. అదేవిధంగా ఇటు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. సో దీని మీద కూడా లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీని గురించి కూడా క్లియర్గా అయితే చూద్దాం. ఎవరైతే ఈ డిఎస్సి కోర్టు కేసులు ఇంకా ఈ పోస్టింగ్ సంబంధించి మొత్తం క్లియర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలా లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం ఎస్ఏ తెలుగు ఇంకా ఎల్పీకి సంబంధించిన కోర్టు కేసు అప్డేట్ అనేది చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూస్తే కేసు నెంబర్ ఒకసారి మనం చూద్దాం, 9164/2020. అదేవిధంగా దీనికి లింక్డ్గా ఉన్నటువంటి నెక్స్ట్ కేసు ఏంటంటే 9118. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ రెండు కేసులు కూడా మనకి లింక్డ్గా ఉన్నాయి. సో ఒక కేసు హీరింగ్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా హీరింగ్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో కేసు స్టేటస్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ హీరింగ్ డేట్ 20/10/2020, అంటే ఈ రోజే ఈ కేసు అనేది హీరింగ్కి రాబోతుంది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇదే విధంగా ఈ కేసు అనేది లిస్ట్ అవ్వడం జరిగింది. అయితే కానీ ఆ రోజు కేసులు అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ కేసు అయితే చర్చలోకి రాలేదు ఫ్రెండ్స్. ఎట్టకేలకు ఈ రోజు అయితే మళ్ళీ హీరింగ్ అయితే రావడం జరిగింది. సో దీని మీద ఏం డెసిజన్ తీసుకుంటారు అనేది మనకి ఈ రోజు ఈవినింగ్ లోపల అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. దీని గురించి ప్రతి అప్డేట్ అనేది మీకు ప్రతిసారి కూడా అందిస్తున్నాను. సో ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ కేసు సంబంధించి ఇక్కడ మీరు చూస్తే కేసు లిస్ట్ టైప్ ఒకసారి మనం చూస్తే డైలీ లిస్ట్. సో డైలీ లిస్టులు అయితే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన బెంచ్లు అయితే మనకి హీరింగ్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీని మీద ఏం డెసిజన్ తీసుకుంటారు, ఫైనల్ డెసిజన్ అనేది ఎప్పుడు అనేది ఈ తీర్పులు అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో ఏం డెసిజన్ తీసుకుంటారు అనేది చూద్దాం. అదేవిధంగా ఇటు 2018 డిఎస్సిలో పీఈటీకి సంబంధించిన కోర్టు కేసు ఏమైంది అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. పీఈటీకి సంబంధించిన కేసు అయితే ఇంతవరకు లిస్టింగ్ డేట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే లిస్టింగ్లో డేట్ వస్తుందో ఆ రోజే మనకి హీరింగ్ అయితే రాబోతుంది. సో మంత్రి గారు చెప్పిన విధంగా త్వరలోనే అన్ని క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఫ్రెండ్స్. సో దానిలో భాగంగానే ఇటు ముందుగా ఎల్పీ ఇంకా ఎస్ఏకి సంబంధించిన కోర్టు కేసు అయితే కంప్లీట్ అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు పీఈటీ సంబంధించిన కోర్టు కేసు కూడా మనకి త్వరలోనే క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2008 డిఎస్సి. సో ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఏంటంటే అసలు ఈ 2008 అభ్యర్థులకు అసలు పోస్టింగ్ ఇస్తారా, ఇక అంతేనా అని చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఎట్టకేలకు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పటికీ ఈ 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకొని నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఆదుకోవాలంటూ సో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా అయితే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2008 డిఎస్సి అభ్యర్థులు సో ఇప్పటికీ చాలా సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం, సో ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి అని ఇక్కడ ధర్నా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మే 15న ఎడ్జిటీలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి తమ నుంచి అంగీకారం తీసుకున్నారని, అయితే 5 నెలలు కావస్తున్నా కానీ మా సమస్యకు సమాధానం రాకపోవడం వల్ల ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ప్రభుత్వం నేరుగా ఏం చెప్పిందంటే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎడ్జిటీలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి విల్లింగ్ ఇవ్వమని చెప్పారు. సో చాలా మంది కూడా ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళు విల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పటికే 5 నెలలు కావస్తున్నా కానీ, అంటే ప్రభుత్వం చెప్పి 5 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏమి సమాధానం రాకపోవడం వల్ల సో మళ్ళీ ధర్నా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రభుత్వం చెప్పిన విధంగా 2008 డిఎస్సి అభ్యర్థులకు ఇప్పటికన్నా న్యాయం చేయండి అని పశ్చిమ గోదావరికి సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే 2008 డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా త్వరలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి, ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.